ఎల్జీ వాళ్ళు రీసెంట్గా ఒక ఈవెంట్లో స్ట్రెచబుల్ డిస్ప్లే ప్రోటోటైప్ని అయితే డిస్ప్లే చేశారు. ఆ స్ట్రెచబుల్ డిస్ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. లైక్ ఇది మనకి కొంచెం క్రేజీ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎల్జీ వాళ్ళు దీనిపైన చాలా రోజుల నుండి, చాలా ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్, లైక్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన డీటెయిల్స్ అన్ని అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ మనం ఇప్పటికే లైక్ చాలా డిస్ప్లేస్ని అయితే చూసాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్ప్లేస్, ఫోల్డబుల్ డిస్ప్లేస్ అని, ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ అని, ఇంకా లైక్ రోలబుల్ డిస్ప్లేస్ అని, చాలా టైప్స్ ఆఫ్ డిస్ప్లే చూసాం కదా. ఇప్పుడు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ స్ట్రెచబుల్ డిస్ప్లే, మనం ఇట్లా స్ట్రెచ్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది. సో దీన్ని వీళ్ళు రీసెంట్ గా మనకి సౌత్ కొరియాలో సియోల్లో ఒక ఈవెంట్ లో అయితే వీళ్ళు సైన్స్ పార్క్ అని చెప్పి ఒక ఈవెంట్ లో వీళ్ళైతే దీన్ని డిస్ప్లే చేశారు. సో అందులో లైక్ ఇది ప్రోటోటైప్ ఏదైతే ఉంటుందో సో దాన్ని డిస్ప్లే చేశారు. సో ఇంకా ఇది మనకి డెవలపింగ్ స్టేజ్ అండ్ మాడిఫికేషన్స్, ఇంకా ఫీడ్బ్యాక్స్, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ తర్వాత మనకి మార్కెట్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇప్పటికైతే ఒక ప్రోటోటైప్ స్టేజ్లో అయితే ఉంది. సో ఈ ప్రోటోటైప్ని వీళ్ళైతే డిస్ప్లే చేశారు. సో వీళ్ళు డిస్ప్లే చేసిన ప్రోటోటైప్ ఏదైతే ఉందో అది మనకి 50% ఆఫ్ ఇట్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. లైక్ డిస్ప్లే మనకి 12 ఇంచెస్ సైజ్ ఉంటే సో అది మనకి 12 ఇంచెస్లో 50% అంటే 6 ఇంచెస్ స్ట్రెచ్ అవుతుంది. లైక్ 12 + 6 టోటల్ 18 ఇంచెస్ ఇదైతే స్ట్రెచ్ అవుతుంది. లైక్ ఒరిజినల్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుంది. సో దానికి 50% అంటే 6 ఇంచెస్ ఇంకా ఎక్కువగా స్ట్రెచ్ అవుతుందని చెప్తున్నారు. అంటే టోటల్గా 18 ఇంచెస్ వరకు దీన్ని మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు. అంటే 12 ఇంచెస్ ఉన్న డిస్ప్లేని 18 ఇంచెస్ వరకు అయితే మనం స్ట్రెచ్ చేసుకునే వీలు ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ స్ట్రెచ్చింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. లైక్ లోపల వైరింగ్ అయినా, ఎల్ఈడీస్ అయినా, దాని డిస్ప్లేస్ అయినా, పిక్సెల్స్ అయినా, సో ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనకి మైన్యూట్ డీటెయిల్స్ కాబట్టి ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని అన్నింటినీ కేర్ తీసుకొని వీళ్ళైతే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న మార్కెట్లో, లైక్ ఇప్పుడున్న కంపెనీస్ అన్నిట్లలో దిస్ ఈస్ ద హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ స్ట్రెచ్చింగ్ పరంగా ఇంతకు మించి స్ట్రెచ్చింగ్ అయితే ఇంకా ఏ కంపెనీ తీసుకురాలేదు ఇప్పటి వరకు. లైక్ ఇదే మనకి మార్కెట్లో హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, ట్విస్ట్ చేసుకోవచ్చు, రోల్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే దీంతో మనం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా దీనిలో వాళ్ళు సిలికాన్ మెటీరియల్ అయితే యూజ్ చేసినట్లు తెలుస్తుంది. లైక్ కాంటాక్ట్ లెన్స్లో ఏదైతే సిలికాన్ మెటీరియల్ ఉంటుందో సో ఆ సిలికాన్ మెటీరియల్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకా వైరింగ్ కూడా వీళ్ళు స్పెషల్గా దీనికోసం స్పెషల్ టైప్ ఆఫ్ వైరింగ్ని కూడా డెవలప్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇందులో మనకి ఎల్ఈడీస్ ఉంటాయి కదా. సో ఈ ఎల్ఈడీస్ని కూడా వీళ్ళు 40 మైక్రోమీటర్స్కి ఒక ఎల్ఈడీ వచ్చే విధంగా అయితే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. సో 40 మైక్రోమీటర్స్ అంటే చాలా తక్కువ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ వైరింగ్ స్ట్రక్చర్ కూడా వీళ్ళు స్ట్రెచ్ చేసినా కూడా వైరింగ్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా డిజైన్ చేసినట్లే తెలుస్తుంది. సో దీనిపైన వీళ్ళు లైక్ చాలా ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 2022లో వీళ్ళు ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. లైక్ కాన్సెప్ట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ డిజైన్ ప్రకారం అప్పుడున్న మెజర్మెంట్స్ వచ్చేసి 20% స్ట్రెచ్ చేసుకునే వీలు ఉంటుందని చెప్పారు. బట్ అదే 2024లో ఈ ప్రోటోటైప్లో 50% వరకు స్ట్రెచ్చింగ్ చేసుకునే వీలైతే ఉంది. పెద్ద డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ 20 to 50% డిస్ప్లే స్ట్రెచ్చింగ్ అనేది అది పెద్ద సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సేమ్ ఇదే ఈవెంట్లో వీళ్ళు ఆ ప్రోటోటైప్ని యూజ్ చేసుకొని డిఫరెంట్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపించారు. లైక్ కార్స్లలో కార్ డాష్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో కూడా ఈ డిస్ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపించినట్లు తెలుస్తుంది. ఆటోమోటివ్ సెగ్మెంట్లో కూడా ఈ డిస్ప్లేని మనం డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ డిస్ప్లేతోని మనకి రిస్ట్ వాచెస్ అయినా ఇంకా డిఫరెంట్ థింగ్స్ చేసుకునే వీలైతే ఉంటుంది. సో ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీంతో ఏమేమి యూజెస్ ఉంటాయి అనేది ఇంకా క్లారిటీగా అయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ వీడియో ఎలా అనిపించింది, సో ఈ స్ట్రెచబుల్ డిస్ప్లే పైన మీ ఒపీనియన్ ఏంటి, మార్కెట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.